అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. ఇప్పటికే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా వాతావరణం ఒక్కసారిగా అయితే మార్పులు అయితే వచ్చాయి. ఇక మరొకసారి మరి కాసేపట్లో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో, ఏపీ మరియు తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా అందరికంటే ముందుగానే మీరు తెలుసుకుంటారు. ఇక వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ద్రోణి కారణంగా గత 2 రోజుల నుంచి కూడా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇక అన్ని జిల్లాల్లో లేకపోయినా కూడా మనకు కొన్ని ప్రాంతాల్లో, కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కూడా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకున్నట్లయితే మనకు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో, ఇక రాయలసీమలోని మరికొన్ని ప్రాంతాల్లో అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరొకసారి మరి కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే చెబుతుంది. మనకు బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి అనేది కొనసాగుతూనే ఉందని, దీని ప్రభావంతో మనకు మరి కాసేపట్లో రాయలసీమ జిల్లాలు అలాగే ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇక తెలంగాణ విషయానికి కనుక వచ్చినట్లయితే, తెలంగాణలో మనకు రానున్న 24 గంటల్లో మరొకసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇక ఖచ్చితంగా చూసుకున్నట్లయితే నిన్నటి నుంచి కూడా హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కాబట్టి మనకు మరొకసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ, అమరావతి వాతావరణ శాఖ, భారత వాతావరణ శాఖ అయితే తెలియజేసింది. ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజా వెదర్ అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత వాతావరణానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకోండి.